నిజమైనటువంటి అంశం దీనిలో ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు చాలా గందరగోళపడుతున్నాయి. జనాభా శాతం తగ్గుతుంది. జనాభా పెరుగుతున్నా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఇంకా అదుపు కావలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు దేశం అంతా అదుపుపోతుంది. కానీ మనం కొంచెం ముందుగా అదుపు చేశాం కాబట్టి జనాభా శాతం తగ్గేసరికి సీట్లు తగ్గుతాయి మనకి. అవును, రాజ్యాంగంలో జనాభాని బట్టి సీట్లు అని చెప్పి అది సహజంగా ప్రపంచంతో ఉండేదే. ఇప్పుడు ఏమవుతుంది, మీరు కనుక రాజ్యాంగంలో మళ్ళీ ఇంకో సవరణ తీసుకురాకపోతే 26 జనాభా లెక్కల ప్రకారం ఆ జనాభా ప్రకారం పునరుద్ధరణ జరుగుతుంది. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సీట్లు పోతాయి. ఓకే. తెలంగాణ రాష్ట్రానికి 3 సీట్లు పోతాయి. 2026 సెన్సెస్ ప్రకారం జరిగితే మీరు అంటుంది రేపు రేపు జరగబోయే సెన్సెస్ అనివార్యం. ఎందుకంటే అనివార్యం. మీరు రాజ్యాంగ సవరణ చేయకపోతే ఆటోమేటిక్గా 26 సెన్సెస్ ప్రకారం చేసేయాలి. ఇంకా చేసేయడమే రాజ్యాంగం. ఇప్పుడు ఒకవేళ మీరు ఉన్నప్పుడు చేసిన సవరణ మళ్ళీ చేస్తే ఇంకొక 25 ఏళ్ళు. ఎగ్జాక్ట్లీ. అందుకే రాజ్యాంగ సవరణ ప్రతిపాదన వచ్చింది. అది చేయకపోతే నష్టం ఆంధ్ర తెలంగాణ 2 కలిపి 8 సీట్లు పోతాయి. తమిళనాడుకి 10 సీట్లు పోతాయి. 39 29 అవుతాయి. కేరళకి 7 సీట్లు పోతాయి. 20 13 అవుతాయి. కర్ణాటకకి 2 సీట్లు పోతాయి. ఒరిస్సాకి 4 పోతాయి. వెస్ట్ బెంగాల్ 4 పోతాయి. ప్రధానంగా ఈ 7 రాష్ట్రాలకి 35 సీట్లు పోతాయి. నిర్నిబంధమైన హామీ ఇచ్చారు. ఇచ్చి మేము రాజ్యాంగ సవరణ తెస్తాం, మళ్ళీ మీరు 1 గంట ఆగితే పెడతాం. ఏమన్నారు, గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు 50% ఇచ్చి దాని మీద 50%. రాష్ట్రానికి ఇన్ని సీట్లు అని చెప్పని రాజ్యాంగంలో పెట్టేస్తామని చెప్పంటే, ఎందుకని దక్షిణాది రాష్ట్రాల నాయకులు పార్టీలు దాన్ని కాలదన్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే, మనం ఏది కోరుకుంటున్నామో, ఏది భయపడుతున్నామో దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం తగ్గుతుందని చెప్పని, దానికి వాళ్ళంతటి వాళ్ళు ముందుకు వచ్చారు. నిజంగా వాళ్ళకి రాజకీయంగా ముందుకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి బలం ఉన్న రాష్ట్రాలకి సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో బీజేపీకి బలం లేదు. అవును. కేరళలో బీజేపీకి బలం లేదు. ఆంధ్రప్రదేశ్లో సొంతంగా బీజేపీకి బలం లేదు. ఒక తెలంగాణలోనే ఉంది. కాబట్టి వాళ్ళకి లాభం చాలా ఎక్కువ, సీట్లు పెరిగితే ఆ రాష్ట్రాల్లో. అయినా కూడా దేశ ఐక్యత కోసం అనుకున్నారో, దక్షిణాదిని కూడా మన ప్రభావం ఉండాలి, ఆ ప్రజలను దూరం చేసుకోకూడదు అనుకున్నారో, ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. నేను ఊహించలేదు. మనకు కావాల్సింది మన రాష్ట్రాల ప్రయోజనాలు కదా. మనం ఏది కోరుకున్నాం అది ఇచ్చేస్తున్నాం అని చెప్పంటే మనకి ఇదంతా ఏమిటంటే జనానికి ఏమీ పెద్దగా అర్థం కాదు కాబట్టి, అమాయక జనం కాబట్టి గందరగోళం చేయటం తప్పితే మన ప్రయోజనాలను కాపాడుకోవటం లేదు. రాజ్యాంగ సవరణతో వాళ్ళకు అవసరం లేకపోయినా, రాజకీయంగా వాళ్ళకి లాభం లేకపోయినా, ఏ కారణంగానే ముందుకు వచ్చినప్పుడు శ్రీరామ్ మోకాలు అడ్డుకునే వాళ్ళు ఉంటారా? మీకు ఏది కావాలో అది ఇచ్చేస్తామని చెప్పంటే పార్టీలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి. వాడి మీద కోపంతో, మొహం మీద కోపంతో ముక్కునవరని